ఈరోజు దేవుడు మీకు అనుగ్రహిస్తున్న వాగ్దానము సహనము, ఓర్పు గురించి. బైబిలు గ్రంథం ప్రకారం సహనము అనేది కేవలం వేచి ఉండటం మాత్రమే కాదు, వేచి ఉన్నప్పుడు మనం ప్రదర్శించే వైఖరి. ఈరోజు మీ కొరకు ఒక ప్రత్యేకమైన వాక్యము, నేటి వాగ్దానము. మీరు ఓర్పును సహనమును కలిగియుండుట ద్వారా మీ ప్రాణములను దక్కించుకొందురు. సహనం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. దేవుని సమయం మనప్పుడు కాదు, దేవుడు నిర్ణయించిన సమయములోనే అన్నీ జరుగుతాయి. ఆ సమయం వచ్చే వరకు సహనంతో ఉండటం ఆశీర్వాదకరం. ప్రార్థనలో ఓర్పు. మీ ప్రార్థనకు జవాబు వెంటనే రానప్పుడు నిరాశ చెందకండి. సహనంతో కనిపెట్టడం వల్ల మీ విశ్వాసం బలపడుతుంది. శ్రమలలో సహనం. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఓర్పు వహించేవారికి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నాకు కలిగే ప్రతి పరిస్థితిలోనూ తొందరపడకుండా నీ చిత్తం నెరవేరే వరకు సహనంతో కనిపెట్టే కృపను నాకు ప్రసాదించు. ఆమేన్.